సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డబ్బులిస్తే కాపురాలు నిలబడతాయా? లక్షలకు లక్షలు వరకట్నం ఇచ్చి పంపిస్తే మెట్టినింట్లో కూతురు సుఖంగా ఉంటుందా? బంగారాన్ని తులాల కొద్ది పెడితే నీ బిడ్డని భర్త బంగారంలా చూసుకుంటాడా? అల్లుడు బంగారంలా కాపాడుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. పెళ్లి చేసే ముందు చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు అంతస్తులను మాత్రమే చూస్తారు. కానీ తమ బిడ్డ మెట్టినింట్లో సఖ్యంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలంటే అల్లుడు మంచివాడై ఉండాలి అని మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అల్లుడి గుణాన్ని గమనించకుండా ఆస్తులను మాత్రమే లెక్కలేసుకొని బిడ్డల్ని కాపురాలకు పంపించి పెళ్ళిళ్ళు చేసి పంపించే తల్లిదండ్రులు ఖచ్చితంగా జీవితంలో కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా సందర్భాల్లో ఇది రుజువు అవుతూనే ఉంది. ప్రేమ పెళ్ళిళ్ళలోనే కాదు, అరేంజ్డ్ మ్యారేజుల్లో కూడా డబ్బు ఆస్తులే అవరోధాన్ని సృష్టిస్తాయి. డబ్బు ఆస్తులే పిల్లల కాపురాలకు అతిపెద్ద కారణమవుతాయి, ఆటంకమవుతాయి. అటువంటిది ఒక సంఘటన ఇప్పుడు వరంగల్ జిల్లా హనుమకొండలో జరిగింది. హనుమకొండ స్నేహానగర్లో ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసులో భర్తపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురికి ఆరోగ్యం బాగోలేకపోతే తమతో ఎందుకు ఫోన్లో మాట్లాడించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. గీసుకొండ మండలం ఎలకతుర్తి హవేలి గ్రామానికి చెందిన కృష్ణవేణి సత్యనారాయణ రెడ్డి దంపతులు హనుమకొండ స్నేహానగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు. అయితే గత కొన్ని రోజుల నుంచి కృష్ణవేణికి ఆరోగ్యం సరిగా ఉండటం లేదని భర్త చెప్పుకొస్తున్నాడు. అయితే పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది తన భార్య మృతి చెందిందని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నాడు. వీరి వెర్షన్ ఇలా ఉంటే, తన కూతుర్ని భర్త సత్యనారాయణ రెడ్డే చంపేశాడంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో న్యాయం కోసం సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు కృష్ణవేణి తల్లిదండ్రులు సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తుంటే కృష్ణవేణి మృతదేహం మాత్రం ఆసుపత్రి మార్చుడిలో ఉంది. కృష్ణవేణికి ఆరోగ్యం సరిగ్గా లేదన్నది సత్యనారాయణ రెడ్డి అంటే మెట్టినింటి వారి ఆరోపణ. కానీ పుట్టింటి వారు తన అల్లుడి మాటలు కూడా నమ్మట్లేదు. చాలా రోజులైంది వీళ్ళకి పెళ్ళై, కొత్త పెళ్లి జంట కాదు, వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్ళైన మరుసటి రోజు నుంచే తమ అల్లుడు అదనపు కట్నం కోసం నా కూతుర్ని వేధిస్తున్నాడంటూ కృష్ణవేణి తండ్రి చెబుతున్నాడు. ఎందుకంటే ఈ పెళ్లిలో వరకట్నమే మొదటి నుంచి వివాదంగా కనిపిస్తోంది. చాలా స్పష్టంగా ఎవరైతే కృష్ణవేణి కుటుంబ సభ్యుల మాటలు వింటుంటే వరకట్నమే అతిపెద్ద సమస్యగా మారిందా, వరకట్నమే కృష్ణవేణి పాలిట శాపమైందా, వరకట్నమే కృష్ణవేణి మరణానికి కారణమైందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సత్యనారాయణ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు నా భార్య అంటే చాలా ఇష్టం, నా భార్య మీద నాకు ప్రేమ ఉంది, నాకు ముత్యాల లాంటి 2 పిల్లలు ఉన్నారు, ఎప్పుడూ నా భార్యని కట్నం కోసం వేధించలేదు, ఆమెకు అనారోగ్యం ఉంది, ఆ అనారోగ్యం ఆ వేధింపులను అంటే ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక తట్టుకోలేక తనువు చాలించింది, ప్రాణాలు తీసుకుంది అని చెప్పేసి భర్త సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏది ఏమైనా ఇటు వరకట్నం అంశమా లేకపోతే ఇటు అనారోగ్యమా, ఏదైనా మొత్తానికైతే కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణవేణికి పుట్టిన 2 పిల్లలు ఇప్పుడు తల్లి లేని పిల్లలుగా అనాథలుగా మిగిలిపోయారు. కృష్ణవేణి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఎందుకంటే కృష్ణవేణిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, ఎంతో ప్రేమతో చూసుకున్నామని, తమ అల్లుడు పెళ్ళైన మరుసటి సంవత్సరం నుంచే అదనపు కట్నం కోసం అల్లుడు ఎన్ని వేధింపులు చేసినా, ఎన్నిసార్లు అడిగినంత డబ్బులు కూడా ఇచ్చామని కృష్ణవేణి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చాలా పక్కాగా చెప్తోంది కృష్ణవేణి సోదరి. తన సోదరిని ఖచ్చితంగా తన మరిది సత్యనారాయణ రెడ్డి చంపేశాడు, తన చెల్లెలు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని చెప్తోంది ఆమె. తన చెల్లెలు చాలా ధైర్యవంతురాలని, గతంలో కూడా ఇతని వేధింపులు తట్టుకోలేక ఒకసారి పాయిజన్ తాగే ప్రయత్నం చేసిందని, అప్పుడే కౌన్సిలింగ్ ఇచ్చామని, అయినప్పటికీ కూడా ఆమె ఆ వేధింపుల నుంచి బయటపడలేకపోయిందని, తన భర్త వేధింపుల వల్లే తన చెల్లెలు ప్రాణాలు కోల్పోయిందని చెప్పేసి కృష్ణవేణి సోదరి చెప్తుంది. అంటే మొత్తానికి అక్కడ ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కృష్ణవేణిది ఆత్మహత్య
ఆత్మహత్యకు కారణం అనారోగ్యమని, అందుకే ప్రాణం తీసుకుందని కృష్ణవేణి భర్త చెబుతూ ఉంటే, కాదు సత్యనారాయణ రెడ్డి ఎవరైతే కృష్ణవేణి భర్త ఉన్నాడో ఆయనే తమ కూతుర్ని చంపేసి ఆత్మహత్య నాటకం ఆడుతున్నారని కృష్ణవేణి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కృష్ణవేణి సోదరి మాటలు ఒకసారి విందాం. కృష్ణవేణి సోదరి మాటలు వింటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, హనుమకొండ స్నేహానగర్లో ప్రస్తుతం ఉద్రిక్త భరిత వాతావరణం కొనసాగుతోంది. ఒక్కసారిగా కృష్ణవేణి పుట్టింటి నుంచి వందలాది మంది వచ్చి ఆ ఇంటి ముందు, సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. కృష్ణవేణి మృతిని వాళ్ళు తట్టుకోలేకపోతారు, తీవ్రమైన ఆందోళనలో దుఃఖంలో ఉన్నారు. ఒకసారి కృష్ణవేణి సోదరి మాటలు వింటే అసలు ఏం జరిగింది అనేది కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. ఆమె నాకేం చెప్పలేదు, ఆమె కష్టం చెప్పలేదు, ఆమె సుఖం చెప్పలేదు, నాకేం చెప్పలేదు. పెళ్ళి అయినాక ముచ్చట, పెళ్లి కాకముందు మా పిల్లల్ని తీసుకుపోయేది, మంచిగానే ఉండేది, అన్ని మంచిగానే చేసేది. ఇప్పుడు ఏం చేసినా ఏది చేసినా నాకు మా అమ్మ నాన్నకు కడుపు కోత అయితే ఉన్నది. ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం లేదు. ఇప్పుడు తనను అనేటట్లేదు. ఇప్పుడు నెల క్రితము ఆమె పాయిజన్ తీసుకున్నది. పాయిజన్ తీసుకున్నప్పుడు కూడా నేను పోయి సమాధానం చెప్పిన, చెల్లె ఇది పద్ధతి కాదు, నువ్వు మంచిగా ఉండు, నా చెల్లె ఇట్లా జరిగింది, ఏ ఆడపడుచు కూడా ఇట్లా జరగకూడదు. అది ఎంత టార్చర్ అనుభవించిందో నాకు తెలియదు సార్. అది ఎంత టార్చర్ అనుభవించిందో, ఎట్లయిందో నాకు తెలియదు. కానీ ఏ ఆడపిల్లకు మాత్రం ఇట్లాంటి అన్యాయం జరగకుండా చూడండి. ఇప్పుడు భరణభాగమూలం ఆమె రాసింది, మరి నన్ను కొడతారా తిడతారా చెప్పులే, మరి చెప్తే మరి నేను మాట్లాడతా కదా, మరి నేను చేస్తా కదా, మరి నా తప్పైతే ఏం లేదు అని ఇక్కడ ఉండపోయిండు ప్రమాణ పూర్తిగా నా పిల్లల సాక్షిగా. మరి నేనేం చేయలేదు, ఆమె నన్ను ఉండకపోయిండు, మరి ఎందుకు తప్పించుకొని తిరుగుతాండు? తప్పించుకొని తిరగడానికి కారణం ఏంది? అదొకటి కావాలి అంతే. ఇంతమంది పోలీసు వాళ్ళని ఆడబెట్టుకొని ఇప్పుడు పొద్దుట నుండి 200 మంది ఆగమవుతారు. ఇక్కడ 200 మందిని ఆగం చేసుకుంటూ ఉండడానికి కారణం ఏంటిది? నీ తప్పులేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా. కృష్ణవేణి మరణించడంతోనే ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కృష్ణవేణి ఆత్మహత్య చేసుకునే ముందు ఒక లేఖ కూడా రాసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కృష్ణవేణి మరణానికి కారణం సత్యనారాయణ రెడ్డి వేధింపులే అని చెప్పడానికి ఆ లేఖే సాక్ష్యం అని చెప్తున్నారు కృష్ణవేణి కుటుంబ సభ్యులు. సత్యనారాయణ రెడ్డి అదనపు కొట్టడం కోసం తమ కూతుర్ని వేధించేవాడని, లక్షలు తీసుకురమని దాడి చేసేవాడంటూ కృష్ణవేణి తండ్రి చెప్తున్నారు. ఒకసారి కృష్ణవేణి తండ్రి మాటలు కూడా వింటే అసలు వీళ్ళ మధ్య ఉన్న ఘర్షణ ఏంటి, గొడవ ఏంటి అనేది మనకు కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. సార్ 13 సంవత్సరాల కింద పెళ్లి చేసింది సార్. కట్నం ఇచ్చే కాడికి ఒప్పుకున్నా, ఇచ్చిన పట్టిపోతారని పెట్టిన చేసిన. ఇక పెళ్ళి అయినాక సంవత్సరం నుంచి మళ్ళీ ఇంకా అప్పటి నుంచే అదనపు కట్టడం కోసం ఇంకా తేప అని వేధింపులు చేస్తా అంటే మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుండి మాట్లాడితే 4.5 లక్షలు పెద్ద మనుషులు ఇవ్వమని చెప్తే పెద్ద మనుషుల సమక్షంలో పైసలు ఇచ్చేసిన. అప్పుడే 4.5 10 కట్టం ఇచ్చిన, 4.5 అదనంగా ఇచ్చిన, పెట్టుబడులు పెట్టిన. తర్వాత అప్పుడప్పుడు వస్తాండే పోతాండే పైసలు ఇచ్చిన. ఆయన ఇల్లు కట్టిండు. ఆ ఇల్లు కట్టిన దానికి 60 లక్షలు అప్పయింది అన్నాడు శ్రేయనగర్ని. ఈ 60 లక్షలు నువ్వు కట్టాలి, నువ్వు తేపో నీ భూమి అమ్మకరాబోతే అని నా బిడ్డను వేధింపు చేస్తాను. వచ్చి నా దగ్గర మొరపెట్టుకుంటే బిడ్డ ఇక్కడ ఉండు, వాళ్ళు వచ్చినాక మన సంగతి చెప్దామని అంటే ఉండకుంటే వెళ్ళిపోయింది. ఎడపడతాడు కొట్టిండు. కొట్టిన తర్వాత చనిపోయిన తర్వాతనే ఏదో కొనుగోలు పెడుతూ ఉన్న తర్వాత ఊరేసినట్టుగా నాకు కనబడుతుండే. ఈ విషయం మీద శివదారి పోలీస్ స్టేషన్ పోతే ఇట్లా కాదు, నువ్వు అనుమానం ఉందని రాయి, అదే రండి సార్ చూడండి దెబ్బలున్నాయి మీరు చూడండి అంటే చూసినా అని ఒక 4-5 గంటలు అక్కడ స్టేషన్లో పెట్టాడు. పోలీసులు కానీ మాకు న్యాయం జరగాలి, నా బిడ్డను చంపినందుకు వానికి తగిన పనిష్మెంట్ కావాలి. మొత్తానికి కృష్ణవేణికి సత్యనారాయణ రెడ్డికి మధ్య ఘర్షణ అయితే ఉందని అర్థమవుతుంది వాళ్ళ పేరెంట్స్ మాటలు వింటుంటే. కృష్ణవేణికి సత్యనారాయణ రెడ్డి చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆస్తుల వివాదం, అట్లాగే వరకట్నానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది. కృష్ణవేణి మరణాన్ని ఒక్కసారి మనం చూస్తే ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, బంగారం కానీ, లక్షలు కట్నాలు కానీ పిల్లల జీవితాల్ని సుఖ సంతోషాలతో ఉంచలేవు. ఆడపిల్లకు కావాల్సింది భర్త నుంచి అమితమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. అప్పుడే ఆడపిల్ల మెట్టినింట్లో సుఖంగా ఉంటుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీకేమనిపిస్తోంది? కృష్ణవేణి మరణానికి కారణం ఏంటి? అంతేకాదు కట్నాలు, కోట్ల రూపాయల కట్నాలు పిల్లల కాపురాల్ని కాపాడుతాయా? కోట్ల రూపాయల కట్నాలు పిల్లల సంసారాన్ని సంతోషంగా మారుస్తాయా? మీ అభిప్రాయం ఏంటన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
చెల్లె నువ్వు ఒక్క మాట అంటేనే బోర్చుకోపోయేది చెల్లె, నా చెల్లు చెల్లె నువ్వు ఇన్ని మాటలు ఎట్లా పడ్డావు చెల్లె, నా చెల్లు చెల్లె నీకు అక్కిళ్ళు దొరకలేదా చెల్లె, నా చెల్లు చెల్లె నా ఎంత పాపం చేతులు అయిపోయినాయా చెల్లె, నా చెల్లు చెల్లు నా రెక్కలు అంత పాపం రెక్కలు అయిపోయినాయా చెల్లె, నా చెల్లు చెల్లె పచ్చడి మెతుకులు పెట్టిన అవగారిల్లు అంటారు కాదు చెల్లె, నా చెల్లు చెల్లె నీకుండ బుద్ధి కాకుంటే ఏ రాత్రి అన్నా రాకపోతే